ఉపదేశం విన్న వాళ్ళకి ఉపాయం ఉంటుంది, ఉపాయం ఉన్నవాళ్ళు ఉపకారాలు పొందుకుంటారు అని చక్కగా రాత్రి ప్రారంభించినటువంటి ఆ మెసేజ్లోనే వాక్యం వినేవారికి బాబు స్టార్ట్ చేసేవా వాక్యం అనగా ఉపదేశం వినేటువంటి వారికి ఎలాంటి ఉపాయాలు ఎలా వస్తాయో మనం ఈ సమయంలో కొన్ని మాటలు నేర్చుకుందాం. చూడండి, అపాయాలు కలిగినప్పుడు అవిశ్వాసులకి, అన్యజనులకి, లేక దేవుని ఎరగనటువంటి వారికి అనేక రకాలైన ఐడియాలు, అనేక రకాలైన చిట్కాలు, అనేకలైన మార్గాలు, పద్ధతులు పాటిస్తారు. బాగా ఆలోచించండి. దేవుని నమ్మిన ప్రజలు అనగా దేవుని వాక్యాన్ని, ఉపదేశాన్ని అనుసరించేవారు అపాయాలలో ఎటువంటి ఉపాయాలతో అపాయాలను తప్పించుకుంటారో, తమ్మును కాపాడుకుంటారో, రక్షించబడి దేవుని మహింపరుస్తారో ఒక 7 మాటలు మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథములో 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ యూదులందరి మీద మరణశాసనం వచ్చింది. మొర్దెకై యూదుడు కనుక ఆ మొర్దెకై పెంచుకున్నటువంటి ఆ ఎస్తేరు కూడా యూదురాలు కనుక వారు ఎంతో భక్తి శ్రద్ధలతో, దేవుని యందు భక్తి శ్రద్ధలతో వారు ఉంటూ, వారు యూదులు పద్ధతి ప్రకారంగానే నిష్ఠాగరిష్టగా జీవించి అన్యుల సాంప్రదాయాలు, అన్యుల పద్ధతులను ఆచరించకుండా, ఆ దేశ మర్యాదలను పాటించకుండా, ఆ దేశ దేవతలు దేవుడిని పూజించకుండా యూదుడుగానే ఉండి చాలా నిష్ఠాగరిష్ట కలిగి వారు అన్యుల దేశంలో ఉన్న అన్యాచారాలకు గురి కాకుండా, అన్య దేవతలకు, అన్యాల్పలవాట్లకు, అన్య వాటికి దేనికి గురి కాకుండా వీరు ప్రత్యేకంగా ఉన్నారు. ఏనండి, ఈ ప్రత్యేకంగా ఉండటం అక్కడ హామాను అనేటువంటి వాడికి ఇష్టం లేదు. అక్కడ అన్యుడైన వారికి ఇష్టం లేదు. ఇదే మన దేశంలో ఉంటా, మన దేశపు గాలిని పీల్చుకుంటా, మన దేశ ఆహారాలు తింటా, మన దేశం ఇలా బతుకుతా, మనం ఆచరించే పద్ధతులను ఆచరించకుండా, మనం పూజించే దేవతలను పూజించకుండా, అసలు మనకు భయపడకుండా, మనకు నమస్కారాలు, గౌరవం లేకుండా పెట్టినారు. కనుక యూదులు ఉండకూడదు. యూదులు ఉంటే అంత మనం మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారని చెప్పి యూదుల మీద మరణశాసనాన్ని రాయించాడు. ఏనండి, అప్పుడు యూదులకి ఏం చేయాలి? మన ఉపాయముగా తప్పించుకోవటానికి మార్గాలు ఏమున్నాయి? వీళ్ళు యుద్ధం చేయడానికి యుద్ధ సైన్యం లేరు. వీళ్ళకి పరాయి దేశంలో బానిసలు ఉన్నారు, పరాయి దేశంలో ఉన్నారు. వీళ్ళు ఏమీ చేయలేదు, శక్తి లేదు, అసలు దాన్ని ఊహించుకోవడం కూడా లేదు. యూదులు కొద్ది జనమే ఉన్నారు అక్కడ. అప్పుడు వీళ్ళకి వచ్చిన ఐడియా ఏంటో చెప్పినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎస్తేరు కాలంలో యూదుల మీదకి మరణశాసనం వచ్చినప్పుడు ఏం చేశారండి? వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఒక ఉపాయం. ఇది చేతకాని పని కాదు, టైంపాస్ కాదు, లేకపోతే ఇదేదో ఆచారం కానే కాదు. ఇదేమనగా అపాయములను తప్పించుకోవడానికి ఉపాయం ఏమిటి? ఆ యూదులు చేసిన ఉపాయం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎస్తేరు కూడా రాణి అయిపోయింది. అప్పుడు ఆమె వెళ్ళి, నేను రాజు దగ్గరికి వెళ్తాను, ఉపవాసాలతో వెళ్తాను, రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు, వెళ్ళేటువంటి ఆ సమయం కాదు. కానైనా ఉపవాస ప్రార్థన చేత వీళ్ళు వెళ్ళి మరి ఉపవాసాలుండి ప్రార్థనలో ఉండి రాజుగారి మనసును ఒప్పించి రాజుగారి చేత శాసనాన్ని రద్దు చేయించాలి. మరి ఈ ప్రార్థన చేస్తూ యూదులందరూ ప్రార్థన చేస్తారు. ముద్దగైతేపటి అందరూ కూడా, ఎస్తేరు అయితే రాణిగానందు, కానీ రాజుతో ఆ సమయంలో రాజుతో మాట్లాడే అవకాశం లేదు. రాజుగారు ఒక అజ్ఞాతంలో ఉన్నాడు,
తను మళ్ళా తాను అనుమతి అయ్యి పిలిచేవారు కూడా రాని వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదు ఆయన దగ్గరికి. అలాంటి కఠినమైనటువంటి స్థితిగతుల్లో ఈ మరణ శాసనాన్ని యూదుల మీదకి వచ్చింది. అయితే ఆ మరణ శాసనం రద్దు చేయాలంటే రాజు వల్ల ఒక్కటే ఉంది, ఎవరి వల్ల ఉంది. మరి రాజును ఒప్పించాలి ఎలా? ఆయన పిలుపు లేకుండా రాజు దగ్గరికి ఎవరన్నా వెళ్ళినా సొంత భార్య వెళ్ళినా చంపేస్తాడు, శిక్షించబడతాడు. అది ఆ రూల్ అది. మరి ఆ అంత ఘోరమైన అపాయం తప్పించుకోవటానికి ఏం చేయాలా చెప్పండి? ఏం చేశారమ్మా? ఇప్పుడు చెప్పే కదా ఏంటి ఆ ఉపాయం? ఉపవాస ప్రార్థన అనండి. ఏంటది? ఉపవాసాల ప్రాంతంలో సరే ప్రార్థన చేసాం కదా, దేవుడు ఉన్నాడు మన పక్షంగా, ఇంత గట్టిగా ప్రార్థన చేసాం, ఇంత నిష్ఠగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, ఇంత యథార్థంగా ఉన్నాం, ఇంత భక్తిగా ఉన్నాం, కడుపు కాల్చుకొని ఇంత అంగలారుస్తున్నాం కనుక మనకంటే తిరుగులేదు అని చెప్పేసి మొండితనంగా ఈ ఉపాయం ఎలా ప్లాన్ చేశారంటే, ఎస్తేరు వెళ్ళింది. రాజుగారు అది దూరాన్ని కూర్చుని ఉన్నాడు, చూస్తున్నాడు. చూసినా కానీ ఆయనకి ఎందుకో ఈమెను చూడగానే దయ పుట్టిందంట. ఏం పుట్టింది? ప్రార్థన చేసే వారిని చూడగానే మనుషులకు ఏం కలగాలి అమ్మా అనండి? ఏం పుట్టాలి మనం ఈయన చూడగానే? మనల్ని చూస్తే మరి క్రైస్తవులు దయ పుడుతుందా? లేకపోతే ఏం క్రైస్తవులు రాయిల్లో అసలు ఇల్లేనా అసలు ఏం అని మనం చూసి ఏం చేస్తారు? దేవుడిని కూడా దూషించేసేస్తున్నారు, దేవుడిని కూడా తృణీకరించేస్తున్నారు. రాజు ఎస్తేరును చూడగానే కోపం వస్తుంది అనుకున్నారు, ఉగ్గురుడైపోతాడు అనుకున్నారు. కానీ దయ కలుగుతుంది. కారణం ప్రార్థించే వారి ముఖాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ పద్ధతి చూసేవారికి ఏం పుట్టాలి చెప్పండి? దయ. మీరు కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే క్రైస్తవులు మనుషులందరి చేత దయ పొందుకున్నారంట. అన్నిటి చేత ఏం పొందుకున్నారు? ఇది చూడమన్నామని పాత ముందు వీడి చూస్తూ ఏం పొందుకున్నారు? అన్ని జనులతో ఆది క్రైస్తవులు అన్యుల చేత దయ పొందారు. అన్యుల చేతే, అవిశ్వాసుల చేతే దయ పొందుకున్నారంటే మరి ఇంట్లో బయట మనుషులందరూ దయ పొందుకోవాలి కదా. మనందరూ కూడా మనుషులందరూ దయ ఎప్పుడైతే క్రైస్తవులు పొందుకున్నారో సంఘం 30 అంతలకు 60 అంతలు 100 అంతలకు డెవలప్ అయిపోయింది. దగ్గర ఇప్పుడు పలానా ఆమె క్రైస్తవురాలుగా ప్రార్థన చేస్తే పలానా అక్క. మొన్న ఎప్పుడు మేము ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో సంఘం ఎలా ప్రారంభించబడిందంటే, ఒక అమ్మ ఉండేదండి, ముసలమ్మ. ఆమె ఏం చేసేది? అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో చేసి అందరిని పలకరించేది. అందరూ కుల మత జాతి భేదం లేకుండా అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిందంట. ఆమె ద్వారా ఇప్పుడు 4 సంఘాలు ఆ ప్రాంతాల్లో. ఆమె లేదు కానీ ఆమె పేరు ఇప్పటికీ, ఆమె కొడుకు కూడా చచ్చిపోయాడు, అయినా సరే ఆమె పేరు ఇప్పుడు తర్వాత మారుతుంది. అమ్మో పలానా అమ్మమ్మ గారు. అలాగే నా తల్లి కూడా, మా అమ్మ లేదు, నేను ఆ ఊరు వెళ్ళినట్టే, అయ్యా మీ అమ్మగారి ద్వారా నేను రక్షణ పొందాను అని వాళ్ళు ఎంతోమంది చెప్తాను. నేను ఎరగనోళ్ళు, నాకు తెలియనోళ్ళు. సంతోషం కదా. మా మదరు ఇంతమందికి దేవుడిని సువార్త చెప్పిందా, మా అమ్మగారి ద్వారా ఎంతమంది బాప్తిసం పొందారా? ఓ దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరును చూడగానే, ప్రార్థన చేసేవారిని చూడగానే, ఉపవాసం ఉండేవారిని చూడగానే, మనం చూడగానే ఎవరైనా దయ పుట్టి, ఎస్తేరు నీకేం కావాలని అడిగాడు. నీకేమి కావాలమ్మా అని అడిగాడు. ఆమె అర్థమైపోయింది, ఏదో అవసరం లేకపోతే రాదు, ఏదో బాధ కలిగి వచ్చింది పాపం, ఏదో అత్యవసరమైన చెప్పలేని ఏదో ఉందని చెప్పి, ఎస్తేరు నీకేం కావాలి? అప్పుడేముంది, మంచి ఛాన్స్ వచ్చింది. ఏమండి మార్తమ్మ గారు, మంచి ఛాన్స్ వచ్చేసింది. ఏం కావాలి అన్నాడు రాజుగారు. నాకు ఇది కావాలంటే ఇచ్చేస్తాడు. కానీ ఏముందో తెలుసు అక్కడ? ఏముందంటే, మీరు అదిగో మీ యొక్క అసిస్టెంట్ ఉన్నాడే, మీ ఇద్దరు, నేను భోజనం చేస్తున్నాను, విందు భోజనం చేస్తున్నా, విందుకు రావాలి. ఏముందండి? సిట్యువేషన్ అర్థం చేసుకోండి. రాజుగారి రోజు
ఉగ్రుడు అవుతాడు అనుకుంటే దయ పుట్టిందండి. దయ పుట్టినప్పుడు ఏం కావాలన్నప్పుడు ఏం చేయాలి చెప్పాలి, చెప్పేసారా? అలా చెప్పట్లా, ముందు భోజనం రండి. ఆమేన్. భోజనం విందుకు ఎప్పుడైతే ఆహ్వానించామో అప్పుడు ఎవరికైనా కోట్లకు అధిపతి అయినా కూటికి లేనివాడికైనా భోజనం అంటే ఎవరికైనా ప్రేమై, ఎవరికైనా చెప్పండి, ఎవరికైనా అంటారు చాలామంది, ఎవరిని మనం తృప్తిపరచలేము కానీ దేని చేత తృప్తిపరచగలం ఎవరినైనా అంటే అనండి. ఎక్కడ చాలు అని అన్నాడు మనిషి. నువ్వు ఇంత బంగారం ఇవ్వు చాలదో, ఇంత డబ్బు ఎట్లకట్లేవు చాలు. భోజనం దగ్గర ఒక్కడే మనిషి ఏమంటాడు? చాలు అంటాడు. అంటే సాటిస్ఫాక్షన్ చేయగలుగుతాం మనుషుల్ని. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే భోజనం లేకుండా మనిషి బతకలేం కదా. ఆహారం ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకని ఆ విందుకు ఆహ్వానించగానే ఆయన ఎంతో సంతోషపడిపోయి మరి ఆ విందుకు ఇంకోళ్ళని ఆహ్వానించాడు. రాజునే కాదు, రాజుతో పాటు యూదుల మీదకి మరణశాసనం రాయించి అమలు చేస్తున్నాడు. అక్కడ ఒక పోకిరి వాడు ఉన్నాడు. వాడి పేరు హామాను అనేవాడు. అతను కూడా రమ్మంది. అసలు వెళ్ళింది ఏంటి ఈ అవసరత? ఈ అవసరం ఏం చెప్పండి ఇప్పుడు ఒకసారి మీరు, వాక్యం అర్థమైతే. ఈ ఎందుకు వెళ్ళింది రాజు దగ్గరికి? యూదులు ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఎందుకు వెళ్ళింది రాజు దగ్గరికి ఎస్తేరు? ఎందుకు వెళ్ళిందంటే యూదుల మీద కాలంలో ఏం జరుగుతుంది? మరణ శాసనం, యూదులను చంపేయాలి అని హామాను అనేవాడు రాజుగారి చేత సంతకం పెట్టించేసి శాసనం అమలు చేస్తున్నాడు. అంటే చంపేయబడుతున్నాడు. ఆ మరణ శాసనం రద్దు చేయబడి యూదులందరూ బతకాలంటే ఇప్పుడు ఎస్తేరు ఏం చేశారు? యూదులందరూ ఏం చేశారు? ఉపవాసాలుండి ఈమె రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఈ రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? రాజుగారు తిరిగి మళ్ళా ఆ శాసనం రద్దు చేస్తే తప్ప ఈ యొక్క మరణములు ఆగిపోతాయి, యూదులకు రక్షణ వస్తుంది. అందుకని ఆ ఘోరమైన అపాయంలో ఉపాయం చేశారు. ఏంటి ఉపాయం అంటే ఐడియా వచ్చి తీసుకున్నారంటే ప్రార్థనే శరణం. మనం కూడా కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, శ్రమల్లో, వేదనలతో, దుఃఖాల్లో ఉన్నప్పుడు మనకు వచ్చే ఐడియాలు ఏ ఐడియా రావాలి చెప్పండి? ప్రార్థనే మన ఐడియా. చెప్పండి ఏంటండి? ప్రార్థనే మనకు ఉపాయం, ప్రార్థనే మన శరణం, ప్రార్థనే మన మార్గం, ప్రార్థనే మనకు దిక్కు అని తీర్మానించుకుంది. సరే, ప్రార్థన చేస్తున్నాం కదా, ఉపవాసాలు ఉంటున్నాం కదా, చెలరైపోవద్దు. మనం ఎంతో నీతున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మంటున్నా దేవుడు మనుషుల ద్వారా దయ చూపించాలి. ఆమె దేవుడు దయకు చూపాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి కొట్టలేను. అంటే మనం ఎంత నీతిగా ఉన్నాం అనుకున్నా కానీ దేవుని దృష్టిలో అదేమి అంత కాదు. అయినా పర్వాలేదు అన్నట్టుగా మనలో ఏ ఉన్నా భక్తుడు బైబిల్లో ఉంది కదా, మన నీతి క్రియలని నీ దృష్టికి మురికి గుడ్డలు. అంటే మన నీతిని బట్టి అతిశయించకూడదు. దానియేలంతా నీతి కలిగిన వాడే ప్రార్థన చేస్తామన్నాడు. అయ్యా, నా నీతిని బట్టి కాదు ప్రార్థన చేసేది, మీ నీతిని బట్టి. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ దయని బట్టి. నేనేదో కానుక ఇచ్చానని కదయ్యా దావీదు అంటున్నాడు. నేనేదో పెద్ద ఇచ్చాను, నేనేం మాట్లాడినా నీకు ఇవ్వడానికి, నువ్వు ఇచ్చిన దానిలోనే కొంచెం ఇచ్చాను అంతే తప్ప నాకెక్కడదే. కనుక ఇట్లా మనదేమీ లేదు. ప్రార్థన చేశారమ్మా మీరు బాగా, ఎవరైనా మనల్ని పొగిడేరా? నాకేముంది, నాకు అసలు రానే రాదు. దేవుడే నాలో ఉండి ప్రార్థన చేయించాడు. నేను అసలు ఉపవాసం ఉండలేను, కానీ దేవుడే ఉంచాడు. నేను అసలు రక్షణ పొందే స్థితి నాకు కాదు, దేవుడే నన్ను రక్షించుకున్నాడు. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చిన దీవించండి, దేవుడినే మహింపరచుదురు దాకా. సరే ఏనండి, ముగిస్తున్నాను ఇక్కడ. అపాయములలో ఉపాయం, ఉపదేశం విండో వారికి వినండి. వాక్యం అనే ఉపదేశం విన్నటువంటి వారికి వచ్చేటువంటి ఉపాయం, అపాయాల్లో ఎలాంటి ఉపాయాలు వస్తాయి తెలిసిన? ప్రార్థన చేసేది అలవాటు, ప్రార్థనే అన్నది వస్తుంది. వాక్యోపదేశం ఉన్న వారికి మాత్రమే ఈ ఉపాయం వస్తుంది. అది ఈ వాక్యం విననటువంటి వారికి, వాక్యం తెలియని వారికి ఏం ఐడియాలు వస్తాయంటే
చెప్పండి. రకరకాల లోక సంబంధమైన ఐడియాలు వస్తాయి. గొడవ పడదామా, కొట్లాడదామా, జగడమాడదామా, బూతులు ఎడదామా, వీళ్ళని అట్టెదురుకుందామా, డిస్కు అందామా, కత్తించుకుందామా, నాటించుకుందామా, వాడికి అంతమంది ఉన్నారు మనకి ఎంతమంది, ఇట్లా శరీర సంబంధమైనటువంటి మనసుతో శరీర సంబంధంగా చెలరేగిపోయి తర్వాత వాళ్ళు వీళ్ళు చచ్చేవాళ్ళు. కానీ దేవుని బిడ్డలు, దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారు గనక, యూదులు గనక, దేవుని యందు గరిష్ట కలిగి శ్రద్ధాభక్తులతో దేవుని ఆరాధించేటువంటి యూదా జనంగం కనుక వీళ్ళకొచ్చినటువంటి మంచి ఐడియా ఏంటంటే, ఇది ఈ అపాయములు మనం అందరూ కలిసి ఏం చేద్దాం, ఉపవాసాలుండి ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా దేవుని రాజు దగ్గర పోతలేరు. రాజుగారు వచ్చేసాడు భోజనానికి. రాజుగారితో ఎలా మాట్లాడాలో మాట్లాడారు, రాజుతో మాట్లాడారు, రాజదయకు పాత్రులయ్యారు. రాజుగారుతో పాటు వీళ్ళ శత్రువైన హామాను కూడా ఆహ్వానించారు. హామాను వచ్చేసాడు, భోజనం వడ్డించారు. భోజనం వడ్డించిన తర్వాత మరి అప్పుడు రాణిగారు నెమ్మదిగా, ఇదిగో మా యూదులు నా స్వకీయ జనాంగం మీదకి ఇలా మరణశాసనం వచ్చింది రాజా, భోజనం చేస్తూ ఉండగా వచ్చింది అన్నప్పుడు ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పినాక, ఎవరో మరణశాసనం పెట్టింది అంటాడు. ఎవరో కదా, అది కొద్ది పక్కన ఉన్నాడు. అవునా, ఏలీయుడు అని అంటూ ఉండగానే మళ్ళీ ఈ రాణి మాట విని ఆ రాజు ఆ హామానుని వాడిని చంపించేస్తాడని చెప్పి వీడెళ్ళి ఎస్తేర్ రాణి కాలు పట్టుకున్నాడు. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే, నేను పూర్తి చేస్తాను ఏంటండి. వెంటనే ఏం జరిగిందో తెలుసా? కోపంతో రాజుగారు అంటే తన తోటు ఉన్నటువంటి అసిస్టెంటే ఇంత పని చేశాడా, రాణిగారి యొక్క నా భార్య యొక్క స్వకీయ జనాంగం మీద మరణశాసనం పెట్టాడే వీడు అని ఏమనాలో తెలియక ఇటు రాణిగారి బాధ, రాణి ప్రజలు ఎస్తేరు తన ప్రజలతో బాధపడటమును వీడు చేసిన మోసానికి ఆలోచిస్తూ బయటికి వెళ్ళాడు. పోయి ఆలోచిస్తూ ఉండగానే ఆ రాత్రి నిద్ర పట్టలేదంటే, నిద్ర పట్టకుండా ఆలోచిస్తూ ఉండగా ఒకనొక సమయంలో పాతకాలంలో ఒక సన్నివేశం అని గుర్తొచ్చింది. ఆయన మీదకి ఎవరో కుట్ర చేస్తే ఆ కుట్రలో నుండి రక్షించింది కూడా ఎవరయ్యా అంటే మొర్దెకై, యూదుడే ఒకనొక సమయంలో ఆ రాజుని మరణకర పరిస్థితులను తప్పించాడు. ఎవరో పన్నాగం పన్నుతుంటే ఆ గుట్టుని రాజుగారికి అందించి రాజుగారికి మరణకరమైన లేకుండా చేశాడు. అది ఎవరు చేశారని ఎంక్వైరీ చేస్తే మొర్దెకై యూదుడే. అది కూడా సమయం బయటకు వచ్చింది. సరే, ఇక తెల్లారి మళ్ళీ రాజుగారు ఏం చేసింటే ఇక ఆయన కూడా వచ్చాడు. ఈ యొక్క యూదులకు వ్యతిరేకమైనటువంటి హామానుడు వచ్చాడు. వాడేమనుకుంటా అంటే, యూదులందరూ నాశనం చేస్తే రాజుగారు నాకు సన్మానం చేస్తాడని చెప్పి సన్మానం ఏర్పాటు కూడా చేసుకొచ్చాడు. కానీ రాజుగారు మాట దేవుడు మార్చేస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని నమ్మిన ప్రజలు వాక్యం ద్వారా తీసుకున్న ఆ ఉపాయం వీళ్ళకే ఉపకారం అవుతుంది, దేవుని ప్రజలకేమో ఉపకారం జరుగుతుంది, శత్రువులకేమో అపాయం. ఏమైందంటే ఆ హామాను అనేవాడిని వాడు సిద్ధం చేసినటువంటి ఆ ఊరిపోయి మీద వాడినే చంపేశాడు. మొర్దెకైని యూదులందరికీ రక్షణ వచ్చేసింది. మరణశాసనం కొట్టేసి రాజుగారు వెంటనే శాస్త్రం రద్దు చేసి యూదులందరం బతకనిచ్చి ఎవరినైతే యూదులు చంపాలనుకుంటా ఆ మొర్దెకైని ఆ ప్రధానమంత్రికి హెచ్చించేసింది రాజుగారు. రాణిగారి యొక్క యూదుల యొక్క ఉపవాస ఉపాయం 30 చెప్పండి, 60 100 సఫలమైపోయింది. అందరు గట్టిగా చప్పలు కొట్టుకున్నారు, బహుమతులు పంచుకున్నారు, ఫంక్షన్ చేసుకున్నారు, పార్టీలు చేసుకున్నారు. సంతోషమే సంతోషం. పూరీం అనండి, పూరీం అనే పండగ అంట. ఆ పండగ పేరు చేసుకుని ఆ విడుదల దొరికినందుకు, ఆ శాసనం రద్దయినందుకు, యూదులందరి మీద ఉన్న మరణశాసనం కొట్టివేయబడినందుకు వీరందరూ ఏం చేశారంటే పండగ చేసుకుని, ఆ పండగ పేరే చెప్పండి, పూరీం అనే పండగ చేసుకుని ఎంతో ఎంజాయ్ చేశారు. కనుక ఇప్పుడు నేను చెప్పండి, ఉపదేశం వినే వారికి, వాక్యానుసారంగా జీవించే వారికి ఉపాయం ఎలాంటి ఉపాయాలు వస్తాయండి? ఎలాంటి ఐడియాలు వస్తాయి? ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన. ఇప్పుడు మనందరికి వచ్చిన ఈ 21 రోజుల ప్రార్థన ఉపవాసం, ఈ ఉపాయం దేవుడిచ్చిందేనా? ఇది దేవుడు మనకిచ్చిన ఉపాయం. మనకు ఎదురవుతున్న శ్రమల్ని, శోధనని, బాధల్ని, చింతలకు
కరువులు కష్టాలు ఇక ఏమైతే ఉన్నాయి ఎవరికి చెప్పుకొని ఎవరు తీర్చలేని ఎన్నో సేవలు మాకుంటాయి, మీకుంటాయి, అందరికి ఉంటాయి. మీ మనసులో పైకి మనుషులుగా పైకి నవ్వుతూ ఉన్న లోన ఎంతో బాధలు ఉన్నాయి, మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేనివి చెప్పుకునేవి, తీర్చలేనివి ఎవరు తీర్చలేవి, మనం తీర్చుకోలేనివి కూడా ఉన్నాయి, మన శక్తికి మించిపోయినవి ఉన్నాయి. వీటికి దేవుడు స్వస్థత ఇవ్వాలి, వీటికి దేవుడు క్షేమం ఇవ్వాలి, మనకు నెమ్మది ఇవ్వాలి. దీనికి ఉపాయం ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యూదుల వల్ల మనం కూడా మన ఉపాయం ఏంటో ప్రార్థనే. ఏం ప్రార్థన? మరి ఇప్పుడు ఈ ఉపాయంతో కూడిన ప్రార్థన చేస్తున్నాం. దేవుడిచ్చిన ఉపాయం ఎందుకు? అపాయాలను తప్పించుకోవటానికి. దేవుని స్తోత్రాలు. అపాయాల్ని, అనారోగ్యం తప్పించుకోవటానికి, ఆర్థిక శ్రమలు తప్పించుకోవటానికి, మానసిక సమస్యలు తప్పించుకోవటానికి, అనేక విధములైనటువంటి చింతలు, శోధనలు, విచారాలు కొట్టివేయబడి సంతోష సమృద్ధిగా దీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆగస్టు మాసంలోకి వచ్చినటువంటి మనకు 21 రోజుల యొక్క ప్రత్యేక ప్రార్థన దేవుడు ఇచ్చినటువంటి మనకు ఒక ప్రార్థనా ఉపాయం, ఉపవాస ఉపాయం. ఈ ఉపవాస ఉపాయాల ద్వారా యూదులు ఆ రోజున ఎలా జయం పొందారో, పండగ చేసుకున్నారో, ఆ ప్రార్థనలు అయినాక మనం కూడా ఈ ప్రార్థనలకు ఏం చేసుకోవాలా? పండగలాగా ఉండాలి మన జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన ఉపవాస ప్రార్థన దండగ కాకుండా మనం ఏం చేద్దాం? పట్టుదలతో, నిష్టగా, నీతిగా, నిజాయితీగా, శ్రద్ధాభక్తులతో మనందరూ ఐక్యంగా, ముఖ్యంగా ఐక్యంగా, చక్కగా అనురాగంతో కలిసి మెలిసి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో చేస్తుండగానే మనం ప్రార్థన చేస్తూ ఉండగా మనుషుల దృష్టికి మనం ఎలా కనపడాలి? దయ పొందుకునేవారు ఉండాలి. దేవుని స్తోత్రాలు. జ్ఞానంతో మాట్లాడి మన శత్రువుని ఎలా పట్టించాలో పట్టించి దేవునికి అప్పచెప్పేసి మనం ఏం చేయాలి? జయము పండగ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. యేసయ్య అన్నాడు కదా, పగ తీర్చుట నా పని, కనుక ఆయనకు అప్పచెప్పేయాలి. అంటే మన ప్రార్థనలు, మన విచారాలు దేవుని మీద చేసేద్దాం. అప్పుడు దేవుడు చూసుకుంటాడు, మనకు అప్పుడు సంతోషం. దేవుడు జయమిచ్చును గాక, అందరికి సర్వశుభాలు కలుగును గాక.